హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే బిగ్ బాస్ అప్డేట్స్ అయితే వచ్చాయి. అండ్ ఇది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. నేను ప్రీవియస్గా వీడియో చేసినప్పుడు కూడా ఇదే చెప్పాను. అందరూ చాలామంది స్టార్టింగ్ డేట్ ఇంకా ముందే రావచ్చు అండ్ ఆగస్ట్లోనే స్టార్ట్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ చాలా రూమర్స్ నడుస్తూ ఉన్నాయి. అండ్ కంటెస్టెంట్స్ కూడా కొంతమందిని అప్రోచ్ అయ్యారు, బట్ వీళ్ళు కన్ఫర్మేషన్ అని కాదు, మ్యాక్సిమం ఇళ్ళలో నుంచే వచ్చే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, రీసెంట్గా స్టార్ మా ఒక బిగ్ అప్డేట్ ఇచ్చిందా అంటే ఇచ్చింది, అండ్ లీక్ లాగా ఇచ్చింది అని చెప్పుకోవచ్చు. సో ఇది లోగో గురించి అనమాట. సో ఇది కన్ఫర్మేషనా అంటే మోస్ట్లీ కన్ఫర్మేషనే, అదే విధంగా ఉండబోతుంది. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం. అండ్ ఖచ్చితంగా కంటెస్టెంట్స్ కూడా ఎవరు ఉండబోతున్నారు అనే దాని మీద కూడా ఒక క్లారిటీ అయితే ఇస్తాను. బట్ వీళ్ళే 100% అని కాదు. అంతకంటే ముందు చాలా రోజులు అవుతుంది కదా అప్డేట్స్ కోసం. సో ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో బిగ్ బాస్ సీజన్ 9 ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది అని అంటే, బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అండ్ 7th స్టార్ట్ అవ్వబోతుంది. సెప్టెంబర్లో ఫస్ట్ సండే ఏదైతే వస్తుందో ఆ సండే రోజు మాత్రమే 99.99% అప్పుడే స్టార్ట్ అవ్వబోతుంది, అదే సండే. సో ఇంతకు ముందు అంటే ఇప్పుడు కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ 2 అయిపోయింది కదా. సో కొత్తగా ఒక కుకింగ్ షో అయితే రన్ అవుతుంది, అది 10 weeks ఉంటుంది. సో ఇది ఆల్రెడీ కొత్తదేమీ కాదు. అండ్ కలర్స్లో ఆల్రెడీ ఇదే కాన్సెప్ట్ తోటి అదే షో అంటే కుకింగ్ షోనే ఇక్కడికి తీసుకురావడం అయితే జరిగింది. అంతకంటే కొత్తగా ఏమైతే లేదు. సో అది జనరల్గా ఫన్ జోడించేసి ఇంకా మళ్ళీ కొత్తగా వాళ్ళు ఏమి ఉండరు, మ్యాక్సిమం అందులో ఉన్న వాళ్ళే అందులో అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి తిప్పుడు మాత్రమే ఉంటుంది తప్పితే కొత్త కంటెస్టెంట్స్ ఇంట్రడ్యూస్ చేయడం అయితే ఏమీ ఉండదు. సో మ్యాక్సిమం వీళ్ళ నుంచి కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అండ్ సీజన్ 2 నుంచి కొంతమంది రాబోతారు. అండ్ ఇప్పుడు కుకింగ్ షో నడుస్తుంది కదా, ఆ కుకింగ్ షోలో కూడా కొంతమంది వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంది అనమాట. మోస్ట్లీ వాళ్ళల్లోనే ఒక 7-8 మెంబర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా హైలీగా కనిపిస్తుంది, ఎందుకంటే అంతమంది కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు అనమాట. సో ఇంకా లోగో అప్డేట్ ఏంటి అని అంటే, సో బిగ్ బాస్ సీజన్ 9 లోగో ఆల్మోస్ట్ మీకు ఇక్కడ పక్కనే ఇస్తాను నేను, చూడండి. చాలా అంటే చాలా క్లారిటీగా ఒక పోస్ట్ అయితే స్టార్ మా వాళ్ళు రిలీజ్ చేసి అండ్ డిలీట్ చేశారు వెంటనే. సో అది చాలామంది అనుకున్నారు అదే లోగో అంటే మ్యాక్సిమం అదే లోగో ఉండే ఛాన్సెస్ ఉంది వెరీ సూన్ అని చెప్పేసి. అది కూడా ఒక ఐ టైపే వచ్చింది కాబట్టి మోస్ట్లీ అదే అయి ఉండొచ్చు. అండ్ ఈసారి ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటి అని అంటే, కామన్ మ్యాన్కి ఛాన్స్ ఉందా అంటే కామన్ మ్యాన్ని కూడా సెలెక్ట్ చేయబోతున్నారు అని విశ్వసనీయ సమాచారం అయితే మాట్లాడుతున్నారు. బట్ ఇక్కడ ఏంటి అంటే చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి. అండ్ కామన్ మ్యాన్ అంటే ఎక్కడో ఉండి ఏ ఫేమీ లేకుండా ఉండి ఏదో ఊర్లో నుంచో లేదంటే ఏ ఫేమ్ లేకుండా ఎక్కడ నార్మల్ ఉన్న పర్సన్ తీసుకొచ్చేసి మీరు అప్లై చేసుకొని సో ఆడిషన్స్ టైప్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. అది కూడా నాగార్జున గారు ఒక డేట్ రిలీజ్ చేస్తాడు, అది ఈ మంత్లో రాదు, నెక్స్ట్ మంత్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ లోగో రివీల్ అయినాక ఇది రావడం అయితే జరుగుతుంది, కామన్ మ్యాన్ అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. అప్డేట్ కోసం అయితే ఆడిషన్స్ ఉంటాయి, దాంట్లో మీరు అప్లై చేసుకోండి అని చెప్పి సో అలా ఆ ప్రాసెస్ని అయితే ప్రాసెస్ చేయబోతున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, కామన్ మ్యాన్ అంటే సెలబ్రిటీ, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అవని కొంతమంది ఏంటంటే మీడియాలో కనిపించకుండా నార్మల్గా వాళ్ళ ఓన్గా చేసుకుంటూ ఉంటారు కదా. సో ఎలా అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమ్ అయ్యారు, అండ్ రీల్స్లో బాగా ఫేమ్ అయిన వాళ్ళు, అండ్ యూట్యూబ్లో బాగా రీల్స్ చేసి ఫేమ్ అయిన వాళ్ళు, వీడియోస్ కాకుండా రీల్స్ చేసి ఫేమ్ అయిన వాళ్ళు, ఇలా ఉన్న వాళ్ళలో నుంచి కొంతమందిని అంటే సెలెక్ట్ చేసి అందులో ఫిల్టర్ చేసి దాంట్లో నుంచి ఒక పర్సన్ని తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం ఆ కైండ్ ఆఫ్ ఆ యాటిట్యూడ్ కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయడం, ఫన్ కానీ సీరియస్ కానీ ఒక డ్రామా క్రియేట్ చేయడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఆ పర్పస్ మీద సో కామన్ మ్యాన్ సెలెక్షన్ జరుగుతూ ఉంటుంది. కానీ ఏ ఫేమీ లేకుండా డైరెక్ట్గా వచ్చేసి తీసుకోవడం అయితే జరగకపోవచ్చు, ఇది నా పర్సనల్ అభిప్రాయం. బట్ అది వాళ్ళు అనుకునేది అయితే కాదు, కానీ నా పర్సనల్గా నాకు అనిపించింది అనమాట అదే జరుగుతుంది. ఎందుకంటే ప్రీవియస్గా జరిగినప్పుడు గణేష్ అని మనకు సీజన్లో వచ్చినప్పుడు కామన్ మ్యాన్ కేటగిరీలో తీసుకొచ్చారు. అండ్ ఇంకొక మోడల్గా సంజన కూడా కామన్ మ్యాన్ కేటగిరీలో ఆ విధంగా ప్రొజెక్ట్ చేసేసి ఏదో చేశారు. కానీ వాళ్ళకి ప్రీవియస్గా కొంత ఫేమ్ అనేది ఉంది, కొంతవరకు లోపల సిచ్యువేషన్స్ మీకు తెలియని కాదు బయట ఎలా ఉంటాయి ఏంటి అనేది అవన్నీ క్యాలిక్యులేషన్స్ అన్నీ తీసుకొని చేస్తారు కాబట్టి ఆ పర్పస్ వేలో ఉంటుంది అనమాట. సో ఇది కూడా ఆదిరెడ్డిని కూడా కామన్ మ్యాన్గా ఇంట్రడ్యూస్ చేశారు. బట్ ఆదిరెడ్డి కామన్ మ్యాన్ ఏం కాదు, ఆ విషయంలో మాత్రం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా
బట్ అంతమంది ఫాలోవర్స్ ఉండి అంత జనాలు యాక్టివ్గా ఆయన అంత ప్రేమించే వాళ్ళు ఉన్నారు కాబట్టినే సో అది ఇంట్రడ్యూస్ చేసే విషయంలో మాత్రం ఖచ్చితంగా కామన్ మ్యాన్ కేటగిరీలో చూసారేమో కానీ బట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇవన్నీ అయితే ఏం జరగలేదు అని ఆల్రెడీ ఆదిరెడ్డి గారు కూడా చెప్పారు. ఇలాంటివన్నీ కొత్తగా చెప్పేది ఏమి ఉండదు. సో ఈ ప్రాసెస్ మీదే బట్ ఏంటంటే ఆడియన్స్కి ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయడానికి మాత్రమే ఈ కామన్ మ్యాన్ ఎంట్రీ అనేది ఉంటుంది. బట్ కామన్ మ్యాన్ ఎంట్రీ కోసం అయితే ఖచ్చితంగా ఆడిషన్స్ ఇదంతా ప్రాపర్గా ఒక వేలో ప్రాజెక్ట్ చేయడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కూడా అప్లై చేసుకోవచ్చు, అప్లై చేయొద్దు అని కాదు. సో ఖచ్చితంగా ఆ వేలో ప్రొజెక్ట్ అవుతుంది. సో దీని గురించి నాగార్జున గారి షూట్ కూడా అయిపోయింది అని అంటున్నారు. బట్ అలాంటి షూట్ అయితే ఏమీ జరగలేదు మనకున్న ఇన్ఫో ప్రకారంగా. సో షూట్ అయిపోయింది, వెరీ సూన్ రివీల్ చేస్తారు అని అనుకుంటున్నారు. బట్ నాకున్న ఇన్ఫో ప్రకారంగా అయితే ఖచ్చితంగా షూట్ గీట్ అయితే ఎలాంటి జరగలేదు. అండ్ ప్రోమో షూట్స్ అయినాయి అని కూడా చాలామంది చెప్తున్నారు. బట్ ప్రోమో షూట్స్ కూడా ఎలాంటివి జరగలేదు. ఇది క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోండి, ఎలాంటి ప్రోమో షూట్ అయితే జరగలేదు. సో కంటెస్టెంట్స్ని మాత్రం అప్రోచ్ అవుతున్నారు. అండ్ అప్రోచ్ అవ్వట్లేదని కాదు, ఇప్పుడు ఏంటంటే స్టార్ మా వాళ్ళు ఉంటారు, కొంతమందిని ఫిల్టర్ చేస్తారనమాట. ఒక 100-200 మెంబర్స్ ఇంతమందిని సెలెక్ట్ చేసి పెడతారు. దాంట్లో నుంచి ఎండోసైన్ వాళ్ళు అంటే బిగ్ బాస్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు దాంట్లో నుంచి ఫిల్టర్ చేస్తారు. ఒక 30-40 అనేది ఫిల్టర్ చేసి దాంట్లో నుంచి వీళ్ళకి కావాల్సిన కంటెస్టెంట్స్ ఏంటి అనే దాని మీద బేస్ అయ్యి అన్ని ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. ఆ ఇంటర్వ్యూస్ కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ నుంచి జరగబోతున్నాయి. అది కూడా ఇప్పుడైతే జరగట్లేదు. జస్ట్ మనకు తెలిసినంత వరకు ఏంటంటే ఈ జనరల్గా రఫ్గా ఏదైతే ఉంటుందో ఆ రఫ్గా ఉన్న దాంట్లో మాత్రమే ఇప్పుడు జరుగుతుంది. ఒక 100-200 మెంబర్స్ ఎట్లా పేర్లు అయితే స్టార్ మా ఇస్తుందో ఆ విధంగానే ఇప్పుడు జరుగుతుంది తప్పితే కొత్తగా వీళ్ళకి ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి, కాల్స్ వెళ్ళాయి, ఇలాంటివి అయితే ఏం జరగలేదు ప్రజెంట్ అయితే. సో ఫిల్టర్ చేస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ మంత్ నుంచి అయితే ఖచ్చితంగా ఇంటర్వ్యూస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. వాళ్ళ కాల్స్ వెళ్ళడం, వాళ్ళ ఇంటర్వ్యూ ప్రాసెస్ వెళ్ళడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ మంత్ నుంచి, అది నెక్స్ట్ మంత్ ఫస్ట్ తర్వాత నుంచి. అండ్ మోస్ట్లీ ఫస్ట్ వీక్ అయిపోయినాకనే ఉండొచ్చు. సో ఎందుకనంటే ఎర్లీగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ లీక్స్ ఎక్కువైపోతాయి అనేది బాగా అదైపోతుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే మనకు ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది, ఇది ఓపెన్ అవగానే వీళ్ళకి కాల్స్ వచ్చాయి, వీళ్ళు కన్ఫర్మ్ అనుకునే వాళ్ళని కూడా లాస్ట్ మూమెంట్లో కూడా బ్రేక్ చేసే ఛాన్సెస్ 99% ఉంది. అలా బ్రేక్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అది కంటెస్టెంట్స్ అవ్వని లేదంటే మేనేజ్మెంట్ అవ్వని ఏదన్నా జరిగి వాళ్ళను చాలా వరకు అయితే బ్రేక్ అయిన వాళ్ళు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. లాస్ట్ మూమెంట్లో వేరే ఆప్షనల్గా ఎందుకు ఎక్కువ మందిని సెలెక్ట్ చేస్తారనే దానికి రీజన్ అదే. లాస్ట్ మూమెంట్లో లీక్స్ అయినా కానీ వాళ్ళకి నచ్చకపోయినా కానీ అప్పటికప్పుడు ఇమీడియట్గా తీసేసి వేరే కంటెస్టెంట్ని ఇంట్రడ్యూస్ చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది ప్రోమో గురించి అండ్ అప్డేట్ మన స్టార్టింగ్ డేట్ అయితే అండ్ కామన్ మ్యాన్ అప్డేట్ అయితే అండ్ ఇంకోటి ప్రోమో షూట్స్ ఇలాంటివన్నీ ఏం జరగలేదు. హోస్ట్ నాగార్జున గారే 99% 100కి 500% నాగార్జున గారే ఉండబోతున్నారు, ఉంటారు కూడా. ఇది ఇంకా కన్ఫర్మ్, ఇంకా దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా నెక్స్ట్గా మాట్లాడుకోవాల్సింది ఏంటి, సెట్ వర్క్. సో సెట్ వర్క్ స్టార్ట్ అయిందంటే 100% సెట్ వర్క్ ఎలాంటిది స్టార్ట్ అవ్వలేదు. చాలా కూల్గా నీట్గా ఈసారి కొంచెం కలర్ఫుల్గా ఉండాలి అని అంటే బిగ్ బాస్ ప్రతిసారి చెప్పే మాటలు ఇవే, ప్రతిసారి మనకు వచ్చే ఇన్ఫో ఇదే. చాలా కలర్ఫుల్గా ఉండబోతుంది. అంటే బిగ్ బాస్ మనకు కావాల్సిందే కలర్ఫుల్. ఆ లైటింగ్ కానీ ఆ కలర్స్ కానీ కళ్ళకు వినసొంపుగా ఉండాలి. కళ్ళు చూడగానే జిగేల్ అనేటట్టు ఉండేటట్టుగానే ఖచ్చితంగా డిజైన్ చేస్తారు. అది ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు, దాంట్లో అందరికీ తెలిసిన విషయమే అది. సో దాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా ఈసారి కూడా కలర్ఫుల్గా ఉండబోతుంది సెట్. అండ్ 2 హౌజులు 3 హౌజులు 4 హౌజులు ఏమి లేవు, ఒకటే హౌజు ఒకే విధంగా ఉంటుంది. సో చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండబోతుంది. బట్ ఇదైతే ఇంకా సెట్ వర్క్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఇంకా నెక్స్ట్గా మాట్లాడుకోవాల్సింది కంటెస్టెంట్స్ గురించి. వీళ్ళ కొంతమంది మ్యాక్సిమం ఒక 80-90% వీళ్ళే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అనమాట. సో ఇది 100% కన్ఫర్మేషన్ కాదు, ఎక్కువ హై ఛాన్సెస్ ఎవరికైతే ఉంటే వాళ్ళది మాత్రమే నేమ్స్ చెప్తున్నాను. ఈసారి కూడా అదర్ లాంగ్వేజ్ వర్సెస్ తెలుగు లాంగ్వేజ్ లాగా తయారవబోతుందంటే మోస్ట్లీ అది జరగబోతుందంటే ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో మనకు తెలిసినంత వరకు ఈ కంటెస్టెంట్స్ వచ్చే ఛాన్సెస్ హైలీగా అనిపించేస్తుంది. సో ఎవరు అని అంటే మ్యాక్సిమం కల్పిక రీసెంట్గా ఫబ్ ఇన్సిడెంట్స్ అయింది కదా, చాలా ఇష్యూ అయిపోయింది. సో ఆ ఇష్యూ బాగా అంటే బాగా హెవీ రేంజ్లో పాపులారిటీ వచ్చేసింది అని అనుకున్నది, పాపం అంత డ్యామేజ్ అయిపోయింది. బట్ ఇలాంటి కాంట్రవర్సీస్ క్యాండిడేట్స్ కావాలి కాబట్టి కల్పిక వచ్చే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జబర్దస్త్ పవిత్ర. సో ఖచ్చితంగా ఈమె కమెడియన్ కేటగిరీలో వస్తుందా లేదా అనేది తెలియదు కానీ బట్
ఈమె మాత్రం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. జబర్దస్త్ పవిత్ర అంటే అందరికీ తెలిసిన క్యాండిడేటే. అండ్ ఈ మధ్యన స్టార్ మాలో బాగా హెవీగా చేస్తూ ఉంది. అండ్ షోస్ బాగా అండ్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ ఉన్నది. అండ్ ఎక్కువగా యాక్టివ్గా ఉంది ఈ మధ్యన. మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతే మ్యాక్సిమం మీకు అర్థమైపోతుంది. నేను చెప్పే పేర్లు గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే పేర్లు మీరు ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి వాళ్ళని, మీకు అర్థమైపోతుంది ఇప్పుడు నేను చెప్పిన దానికి మ్యాచింగ్ అవుతుందా లేదని. అండ్ పవిత్ర, సో పవిత్ర జబర్దస్త్ పవిత్ర అండ్ ఈమె దేంట్లో రీసెంట్గా సుధీర్ షోలో చేస్తుంది కదా, బావమర్దలు ఫ్యామిలీ స్టార్ ఏదో షోలో ఉంది, దాంట్లో ఉంటుంది. అండ్ స్టార్ మా పరివార్లో ఇలా చాలా ఇట్లలో ఉంది. అండ్ ఎక్కువగా ఈమె బాగా అంటే ఏమంటారు బాగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంది అనమాట. సో పవిత్ర, సో ఈమె వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంది. అండ్ తర్వాత తేజస్విని, అమర్ వాళ్ళ మిసెస్ తేజస్విని కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. బట్ ఈమెది 50-50 ఛాన్సెసే, 100% కాదు, 90% కాదు, ఏ పర్సెంటేజ్ కాదు, 50-50 ఛాన్సెస్. ఇది ఈమె రావాలనుకుంటే వస్తుంది, లేదు అని అంటే రాదు. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ తర్వాత వచ్చేసరికి రీతు చౌదరిని గుర్తుపెట్టుకోండి. ఈసారి ఖచ్చితంగా రాబోతుంది, ఖచ్చితంగా వస్తుంది అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ మధ్యన ఆల్రెడీ విష్ణుప్రియ నేను 100% రాను అని ఫిక్స్ అయిపోయి సీజన్కి ఎలా వచ్చిందో ఈమె అలా కాదు. ఆల్మోస్ట్ మీకు ముందే ఒక క్లారిటీ వచ్చేస్తుంది వస్తుందా రాదా అనేది. రీతు చౌదరి ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా వస్తుంది. మనము ఆల్రెడీ విష్ణుప్రియని సెలెక్ట్ చేసినప్పుడు కూడా లాస్ట్ సీజన్లో 8 వచ్చింది చూసారా, ఆ 8 అనేది చూపించేసి ఆమె ఒక పోస్ట్ చేయడం జరిగింది. అది కాదు నార్మల్గా పెట్టాను ఇలాంటివన్నీ చెప్పినా లాస్ట్కి మనం స్టేజ్ మీద చూసేసరికి అందరు షాక్ అయ్యారన్నమాట. సో అలాగా సో ఈమె కూడా రీతు చౌదరి కూడా రాబోతుంది. ఇది క్లియర్గా అనుకోవచ్చేమో, బట్ 90%, ఎందుకంటే అది మన చేతులు ఏముండదు. సో తర్వాత మనకు వచ్చిన ఇన్ఫో ప్రకారంగా ఉంది సింగర్ వాగ్దేవి. ఈమె ఆహాలో ఇండియన్ ఐడల్ గెలిచిన టైటిల్ విన్నరు. అండ్ ఫోక్ సాంగ్స్ బాగా ఎక్కువగా సాంగ్స్ పాడుతుంది. ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతుంది, ఈమె ఫోక్ సాంగ్స్ చాలా పాడింది. సో వాగ్దేవి, సింగర్ వాగ్దేవి, ఈమె వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ 1 లేదా ఏదో వచ్చింది కదా, దిలీప్ అదే సీజన్ 2లోనే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ 2లో దిలీప్ ఆర్ శెట్టి. సో ఈయన కృష్ణ తులసి అనే ఒక సీరియల్ చేశాడు. అండ్ కన్నడలో చాలా విలన్ క్యారెక్టర్స్ చేశాడు. అండ్ మంచి ఫిజిక్, హైట్ ఆల్మోస్ట్ అండ్ నిఖిల్కి దగ్గరగా ఉంటాడు. అండ్ చాలా హెవీగా బాడీ కానీ అంత యాక్టివ్ కానీ ఒక స్మార్ట్ ప్లే. సో ఈ సీజన్లోనే వచ్చాడు, కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ 2లో ఉన్నాడు. ఈయన వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్ కానీ అండ్ హరి కానీ వీళ్ళిద్దరు ఎట్లలో ఒకరు వస్తారు అని చెప్పేసి అయితే మనకు వచ్చిన ఇన్ఫో ప్రకారంగా. బట్ ఎక్కువగా ఛాన్సెస్ ఉంది మాత్రం ఇమాన్యుయలే, 90% వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఇమాన్యుయల్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ లాస్ట్ సీజన్కి వస్తాడు అని అనుకొని లాస్ట్ మూమెంట్లో డ్రాప్ అయ్యారని అంటారు. బట్ లాస్ట్ సీజన్లో ఈయన పేరు అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఎక్కడ రాలేదు, ఈయన అప్రోచ్ కూడా అవ్వలేదు. బట్ ఈ సీజన్లో ఎక్కువ ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే ఇమాన్యుయల్ బాగా యాక్టివ్గా ఉన్నాడు. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ దాంట్లో ఎర్రగా తీసేస్తున్నాడు. అండ్ రీసెంట్గా కుకింగ్ షో వచ్చింది కదా, దాంట్లో కూడా రచ్చలేపుతున్నాడు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ దీపిక రంగరాజు, ఈమె కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది, మస్తు జోవియల్గా ఉంటుంది అబ్బా. ఈమెకి ఎలా అంటే బ్రహ్మముడి సీరియల్, సో లాస్ట్ టైమే ఈమె రావాలి వస్తుంది అని చెప్పేసి బాగా అదైపోయింది. ఈసారి మాత్రం ఎక్కువగా వచ్చే ఛాన్సెస్, ఈమె పేరు చెప్తున్నాను 95% వేసుకోండి, ఈమె వచ్చే ఛాన్సెస్ హెవీగా ఉంది. ఎందుకంటే ఈమె చేసే ఫన్ కానీ స్పాంటేనియస్ రియాక్షన్ కానీ, ఈమె దగ్గర ఒక మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే ఎదుటోళ్ళు మీద కామెడీ చేస్తుంది, ఎదుటోళ్ళు వేసిన పంచ్ను కూడా ఈమె తీసుకోగలిగే క్యాపబిలిటీ ఉంది. ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, చాలా రేర్గా ఉంటారు అనమాట. సో అది గుర్తుపెట్టుకొని అది చేసుకుంటే బెటర్, ఎందుకంటే చాలా బాగుంటుంది. ఈమె కామెడీ ఓవర్గా అనిపించినా కూడా ఒక తెలియని ఫన్ అనేది, ఒక మ్యాజిక్ అనేది క్రియేట్ చేయగలుగుతుంది. సో దీపిక రంగరాజు సో బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ మానస్తో పాటు ఉంటుంది. అండ్ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ దాంట్లో కూడా ఈమె కూడా ఉంది అనమాట. సో ఈమె కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇంకోటి తనుజ, సో రీసెంట్గా కుకింగ్ షోలో ఇప్పుడు రీసెంట్గా జాయిన్ అయ్యింది జాతిరత్నాలు, కుకింగ్ జాతిరత్నాలు అనే షో స్టార్ట్ అయింది కదా. సో దాంట్లో ఈమె పాల్గొంటుంది. అండ్ ఈమె కంటెస్టెంట్ అనమాట తనుజ పుట్టస్వామి. సో తనుజ పుట్టస్వామి, ఈమెను చెప్పాలి అంటే జీ తెలుగులో ముద్దమందారం అనే సీరియల్లో ఉంటుంది చూసారా, ఆమె హీరోయిన్ అనమాట. ఆ సీరియల్లో హీరోయిన్ పవన్కు జోడీగా ఉంటుంది ఈమె వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. సో ఈమె కూడా అదర్ లాంగ్వేజెస్, చాలామంది అదర్ లాంగ్వేజెస్, నేను అందుకే చెప్పాను అదర్ లాంగ్వేజెస్ వర్సెస్ వీళ్ళలాగా తయారైపోయింది అనమాట. సో
సో ఈమె కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దెబ్జాని మొడాక్, ఈమె కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఈమె స్టార్ మాలో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ దాంట్లో ఉంది సీజన్ 2లో. అండ్ ఈమె సత్యభామ ఫేమ్, స్టార్ మాలో సత్యభామ అనే ఒక సీరియల్ వస్తుండే కదా, ఆ సీరియల్లో చాలా ఫేమస్ ఈమె. సో ఆ సీరియల్లో హీరోయిన్ అనమాట. సో ఈమె కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ నుంచే ఇంకొక సింగర్ సాకేత్ వచ్చే ఛాన్సెస్ ఉంది. బట్ సింగర్ సాకేత్ అన్నది అటు ఇటుగా డైలమాలో ఉంది అనమాట ఈ పేరు అయితే. అండ్ ఇంకొకటి ఈయన వస్తే బాగుంటుందని లాస్ట్ సీజన్ కూడా అనుకున్నాం, లాస్ట్ సీజన్ కూడా వస్తాడు అని చెప్పేసి కూడా అనుకున్నాం. ఇలాంటి అన్న అనుకున్నా కూడా మనం అనుకునే జరుగుతుందా, బిగ్ బాస్ అనుకుంటే జరుగుతుంది. సో బిగ్ బాస్ టీమ్ అనుకుంటే నడుస్తూ ఉంటుంది అనమాట. సో సింగర్ సాకేత్ కూడా ఛాన్సెస్ అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ మన ఎవరు ఐశ్వర్య అని జబర్దస్త్లో చేసింది కదా ఐశ్వర్య. అండ్ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ దాంట్లో కూడా చేసింది ఈమె ఐశ్వర్య. సో జబర్దస్త్లో కమెడియన్గా ఉండే చాలా అంటే కొంచెం గ్లామర్గా బొద్దుగా అండ్ వైట్గా ఇలా ఉండి కొంచెం యాక్టివ్గా ఉంటుంది. బట్ ఈమె కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. బట్ అయితే ఒక 80 to 90% వేసుకోవచ్చు ఐశ్వర్య. సో తర్వాత వచ్చేసరికి బమ్ చిక్ బబ్లు. సో మన బమ్ చిక్ బబ్లు కూడా ఆల్మోస్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉంది. బట్ ఆయనంతలో ఆయన కన్ఫర్మేషన్ అయితే మిస్ చేసుకోవడమా రావడమా అనేది ఆయన చేతిలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. బట్ వస్తాడా రావడం అనేది వెయిట్ చేయాలి. బంచిక్ బబుల్ కూడా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ దాంట్లోనే ఉన్నాడు అండ్ సీజన్ 2లో. సో ఇలా చాలామంది ఇక్కడ ఉండేవాళ్ళే. అండ్ ఇంకొకటి ఏంటి, జాతిరత్నాలు కుకింగ్ జాతిరత్నాలు మన కుకింగ్ షో ఉంది కదా, ఆ షోలో సంజయ్, సో చెఫ్ సంజయ్ ఉన్నారు. అండ్ అయినా కూడా వన్ ఆఫ్ ది ఏమంటారు జడ్జి అనమాట. సో ఆ షోకి కుకింగ్ షోకి సో ఆయన కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. సో మోస్ట్లీ వీళ్ళందరూ వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ కామన్ మ్యాన్ కేటగిరీలో కూడా ఒకరిని తీసుకునే ఛాన్సెస్ ఉంది. ఈసారి ఎక్కువగా సోషల్ మీడియా నుంచి తీసుకుందాము అని చెప్పేసి అని అనుకుంటున్నారు అని అనుకున్నాను, కాదు. బట్ అలాంటిది ఏమీ లేదు. మ్యాక్సిమం సీరియల్ నుంచే తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సీరియల్ ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అయిపోతున్నారు అనే దాని మీద బేస్ అయ్యి ఎక్కువ మందిని వాళ్ళని తీసుకుంటారు. కొంచెం ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్లను కూడా తీసుకునే ఛాన్సెస్ ఉంది. బట్ వీళ్ళు మాత్రం కొంతవరకు వీళ్ళు వచ్చే ఛాన్సెస్ 90% వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళ పేర్లు మాత్రమే. సో మొత్తానికి బిగ్ బాస్ 9 అప్డేట్స్ అయితే ఇవే అనమాట. సో మొత్తానికి ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా కూడా ఖచ్చితంగా మన ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను. అండ్ లోగో కూడా వెరీ యూనిక్గా అనిపించింది. అంటే శంఖంలాగా తిప్పాడు అనమాట. సో ఎన్నో వేరియేషన్స్ సునామీలాగా కొట్టుకుపోవడం అనమాట. ఆ రేంజ్ ట్విస్టులు ఉంటాయంటే దానికి మీనింగ్ ఆ విధంగా పోలుస్తారేమో. బట్ చూడాలి ఏమవుతుంది ఏంటి అని. నెక్స్ట్ మంత్లో ఖచ్చితంగా లోగో వస్తుంది. అండ్ కామన్ మన ఆడియన్స్ గురించి అప్లై చేసుకోమని చెప్పేసి దాని గురించి కూడా వస్తుంది అనమాట. సో అంతకుమించి ఇంకేం లేదు అప్డేట్స్ అయితే. సో మొత్తానికి అప్డేట్స్ ఇవే. సో ఈ వీడియో మీకు నచ్చిందనుకున్నా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడంతో మర్చిపోద్దు. అండ్